వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, అక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడక్కడ సంతోషమే. యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. ఘోరపాపివై నీవు తిరుగుచుండగా బలియాయను ప్రభువు సిలువపై. ఘోరపాపివై నీవు తిరుగుచుండగా బలియాయను ప్రభువు ఘోర సిలువపై. ప్రభు రక్తములో నీవు కడిగబడినచో, ప్రభు రక్తములో నీవు కడుగబడినచో, దైవరాజ్యము నీ సొంత మగును. దైవరాజ్యము నీ సొంత మగును. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. ఇప్పుడు కలిసి పాడుకుందాం. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు అంత నిలబడండి. ఇద్దరు కూర్చున్నారు. కాలు రెండు జనాలు లేచి పడ్డాము. కొంచెం ముందుకు కార్యక్రమంలో మీరు ముందుకు వెళ్ళి వరుసలో పూర్తి చేయండి. సాధ్యమైనంత ముందుకు వెళ్ళండి. యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు. ఆయన రాజ్యముకై సిద్ధపడుమా. తిరుగుచుండగా బలియాయను ప్రభు ఘోర సిలువపై. పాపివై నీవు తిరుగుచుండగా బలియాయను ప్రభు ఘోర సిలువపై. ప్రభు రక్తములో నీవు కడిగబడినచో,
ప్రభు రక్తములో నీవు కడిగబడినచో దైవరాజ్యము నీ సొంతమగును. దైవరాజ్యము నీ సొంతమగును. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. నీవు కృంగతీసిన యేసు వైపు చూచి సాగి వెళ్ళుము. శ్రమలన్నీయో నిన్ను కృంగతీసిన యేసు వైపు చూచి సాగి వెళ్ళుము. ధరించెదవు నీవు తెల్లని వస్త్రం, ధరించెదవు నీవు తెల్లని వస్త్రం. యేసుతో నీవు కూడా సంచరింతువు, యేసుతో నీవు కూడా సంచరింతువు. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. ఆహా, యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. నీవెరిగి దైవ చిత్తమును జరిగించుము. క్రీస్తు దాసుడావని నీవెరిగి దైవ చిత్తమును జరిగించుము. బహుమానము ప్రభు నీకిచ్చును, బహుమానము ప్రభు నీకిచ్చును. ఆ రాజ్యములో నీవు సంతసింతువు, ఆ రాజ్యములో నీవు సంతసింతువు. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడు అక్కడ సంతోషమే. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. నీవు కలిగి ఉండవు, సహవాసములో నీవు నిలిచియుండము. పరిశుద్ధతను నీవు కలిగి ఉండము, సహవాసములో నీవు నిలిచియుండము. ఆ రాజ్యములో ప్రభుని సేవించుచు, ఆ రాజ్యములో ప్రభుని సేవించుచు. ఆయన ముఖ దర్శనము చేయుచుందువు, ఆయన ముఖ దర్శనము చేయుచుందువు. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడక్కడ సంతోషమే. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. ప్రకటించుము రాజ్య సూచనను,
వైపుకు ప్రకటించుము రాజ్య సువార్తను. ఇవ్వము అనేకులను ప్రభు వైపుకు, మెప్పు ఘనతలను నీకిచ్చును. మెప్పు ఘనతలను ప్రభు నీకిచ్చును. నిత్యము ప్రకాశించవు నిత్యము ప్రకాశించవు ఆ రాజ్యములో. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడూ అక్కడ సంతోషమే. యేసు రాజ్యము ఎంతో రమ్యమైనది, ఎల్లప్పుడూ అక్కడ సంతోషమే. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. సంగవరుడైన యేసు వచ్చుచున్నాడు, ఆయన రాజ్యము కై సిద్ధపడుమా. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుటకు కొద్దిసేపు మాకు ఇచ్చారు, స్తుతిస్తున్నాం. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మేము ఘనత నొందేవారిగా కూడా ఆ విధంగా ఉండునట్లు సహాయం చేయండి. ఇప్పుడు మేము కొద్దిసేపు మీ వాక్యం కూడా ధ్యానించుకొని కొద్దిసేపు ప్రార్థనలో కూడా గడిపోవచ్చుండగా ఈ సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయమని, నిష్ప్రయోజక దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. కన్నడ ట్రాన్స్లేషన్ అవసరమా? ಕನ್ನಡ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅವಸರಮಾ ಏನ್ರಿ? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾ? ಸರಿ, ಇಮ್ಯಾನ್ಯುಯಲ್ ರಂಡಿ ಮರಿ. మోషే గురించి కొన్ని తలంపులు మనం ధ్యానిస్తాం. మోషే ಬಗ್ಗೆ ಕೆಲವು ಸಂಗತಿಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. ఆ తర్వాత కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుతాం. ನಂತರ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಕಳೆಯೋಣ. మీకు కూడా ఏదైనా అత్యవసరత ఉంటే కూడా ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి. ನಿಮಗೆ ಏನಾದರೂ ಅತ್ಯವಶ್ಯಕವಾದಂಥ ವಿಷಯವಿದ್ದಲ್ಲಿ ಒಂದು ಪೇಪರಲ್ಲಿ ಬರೆದುಕೊಡಿ. అప్పుడు మనం అందరం కలిసి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసినట్టు కూడా ఉంటుంది. ಆಗ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಒಬ್ಬರಿಗೋಸ್ಕರ ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗಿರುತ್ತೆ. మోషే యొక్క జీవితము చాలా మనకు సవాలుగా ఉంది. ಮೋಶೆಯ ಜೀವನವು ನಮಗೆ ಎಷ್ಟೋ ಸವಾಲಿನಿಂದ ಕೂಡಿದಂತಾಗಿದೆ. నిర్గమకాండం ಎಕ್ಸೋಡಸ್ 2వ అధ్యాయం 2ನೇ ಅಧ್ಯಾಯ. నిర్గమకాండం ವಿಮೋಚನೆ ಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనం. 10ನೇ ವಚನ. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను.
2:10. కన్నడ బైబిల్ బ్రదర్ దగ్గర లేదు. ఎవరైనా కన్నడ బైబిల్ ఉన్నవాళ్ళు ಆ ವಾಕ್ಯ ಕೂಡ చదివితే మంచిది. ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾರಾದರೂ ಓದಿದ್ರೆ ಸಹಾಯವಾಗುತ್ತೆ. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 2ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. ನೀವು ಮುಂದುಗಡೆ ಬಂದು ಓದಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. మీరు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. ಮುಂದುಗಡೆ ఆ బ్యాగ్ తీసేయండి భాస్కర్ బ్రదర్. ఆ ఎయిర్ బ్యాగ్ తీసేయండి. ఆ బ్యాగ్ తీసేయండి భాస్కర్. మోషే యొక్క జీవితము, ಮೋಶೆಯ ಜೀವನವು అద్భుతంగా దేవుడు కాపాడాడు. ಅದ್ಭುತವಾಗಿ ಕರ್ತನು ಅದನ್ನು ಕಾಪಾಡಿದನು. ఫరో కుమార్తె అసలు మోషను హతమార్చాల, ಫರೋನ ಮಗಳು ಮೋಶೆಯನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿತು. కానీ ఎంతో ప్రేమతో జాలితో చేర్చుకొని సొంత కుమారుని వలె పెంచింది. ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಯಿಂದ ಕರುಣೆಯುಳ್ಳವಳಾಗಿ ಹತ್ತಿರ ಸೇರಿಸಿಕೊಂಡು ಬೆಳೆಸಿದಳು. దేవుడు చేసిన కార్యం, ದೇವರು ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ಅದು. దేవుని దయ మాత్రమే కాదు, అధికారులను కూడా మార్చి దయ కలిగేటట్టు చేస్తాడు. ದೇವರ ದಯೆಯು ಅಧಿಕಾರಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ದಯೆಯನ್ನು ಉಂಟು ಮಾಡುವಂಥದ್ದು. సో అందుకే మనం ప్రభు మీద ఆధారపడాలి పూర్తిగా. ಅದಕ್ಕಾಗಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ ಆಧಾರ ಪಡಬೇಕಾಗಿದೆ. తర్వాత ఏం చూస్తున్నామంటే, ಏನ್ ನೋಡ್ತಿದೀವಿ ಅಂತಂದ್ರೆ, మోషే యొక్క జీవితము 3 భాగాలుగా చేయొచ్చు. ಮೋಶೆಯ ಜೀವನವು 3 ಭಾಗಗಳಾಗಿ ವಿಂಗಡಿಸಬಹುದು. మొదటి 40 సంవత్సరాలు ಮೊದಲನೆಯ 40 ವರ್ಷಗಳು రాజకుమారుడుగా పెంచబడ్డాడు. ರಾಜನ ಮಗನಾಗಿ ಬೆಳೆಸಲ್ಪಟ್ಟನು. ఐగుప్తు యొక్క విద్యలన్నీ నేర్చుకున్నాడు. ಐಗುಪ್ತಿನಲ್ಲಿರುವಂತಹ ಸಕಲ ವಿಧವಾದಂತಹ ವಿದ್ಯೆಗಳನ್ನು ಅಭ್ಯಸಿಸಿದನು. యుద్ధము కూడా నేర్చుకున్నాడు. ಯುದ್ಧಾಭ್ಯಾಸ ಕೂಡ ಮಾಡಿದನು. మొదటి 40 సంవత్సరాలు. ಮೊದಲನೇ 40 ವರ್ಷಗಳು ಈ ರೀತಿಯಾಗಿ. అపోస్తల కార్యములు ಅಪೊಸ್ತಲನ ಕೃತ್ಯಗಳು 7:22. 7:22. ಅಪೊಸ್ತಲನ ಕೃತ್ಯಗಳು 7:22. ఎవరన్నా చదవండి. ಓದ್ಬೋದು. లోక జ్ఞానం, ಲೋಕ ಜ್ಞಾನವು, లోక విద్య, ಲೋಕದ ವಿದ್ಯಾಭ್ಯಾಸ. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజకుమారుని వలె తర్బీదు పొందాడు. 40 ವರ್ಷಗಳು ಅರಸನ ಮಗನಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದನು. కానీ ಆದರೆ మనకందరికీ తెలుసు కదా, లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. ನಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತುಂಟಲ್ವಾ, ಲೋಕದ ಜ್ಞಾನವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅದು ಹುಚ್ಚುತನವಾದಂಥದ್ದು. లోక సంబంధమైన జ్ఞానము, నిపుణత, దీని ద్వారా మనకి ఏది విజయం రాదు. ಲೋಕ ಸಂಬಂಧವಾದಂಥ ಜ್ಞಾನವು ಯಾವುದೇ ನೈಪುಣ್ಯತೆಯು ಆತ್ಮೀಯ ಜೀವನದಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗುವುದಿಲ್ಲ. దేవుడు మోషేని పిలిచాడు. ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಕರೆದನು. ఇశ్రాయేలును విడిపించడానికి, ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಕರೆದನು. దాని కొరకు ఒక ప్రయత్నం కూడా చేశాడు. ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರಯತ್ನವನ್ನು ಕೂಡ ಮಾಡಿದನು. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులను కొడతా ఉంటే వాళ్ళకి అడ్డం పోయాడు. ಒಬ್ಬ ಐಗುಪ್ತಿಯನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಅವನು ಹೊಡೆಯುತ್ತಿರುವಾಗ ಅದನ್ನು ಅಡ್ಡಬೋದನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ. కోపపడి ఐగుప్తీయుని చంపాడు.
ಸಿಟ್ಟಿನಿಂದ ಆ ಐಗುಪ್ತಿಯನನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟನು. కానీ ಆದರೆ మోషే అనుకున్నాడు ಮೋಶೆ ಅಂದುಕೊಂಡನು, ఇశ్రాయేలీలు అర్థం చేసుకుంటారు అని. ಇಸ್ರಾಯೇಲರು ತನ್ನನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಅಂದುಕೊಂಡನು. కానీ ಆದರೆ అది కాదు మార్గం. ಅದಲ್ಲ ಮಾರ್ಗ, ಅದಲ್ಲ. దేవుని సమయం రావాలి. ದೇವರ ಸಮಯ ಬರಬೇಕಿತ್ತು. అందుకే దేవుడు ఏం చేశాడు, ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಏನ್ ಮಾಡಿದನು, అక్కడ నుండి పారిపోయేటట్టు చేశాడు. ಅಲ್ಲಿಂದ ಓಡಿ ಹೋಗುವ ಹಾಗೆ ಮಾಡಿದನು. మిద్యానీయుల దగ్గరికి పోయాడు. ಮಿದ್ಯಾನ್ಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗುವ ಹಾಗೆ ಮಾಡಿದನು. అక్కడ పోయి ಅಲ್ಲಿ ಹೋದ ನಂತರ ఒక కాపరిగా ಒಬ್ಬ ಕುರುಬನಾಗಿ డ్యూటీ చేశాడు. ಅಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದನು. కాపరి అంటే ఎంతో ప్రేమ. ಕುರುಬ ಅಂತಂದ್ರೆ ಎಷ್ಟೋ ಪ್ರೀತಿ. అలాంటి జీవితంలోనికి మార్చబడ్డాడు. ಅಂತ ಜೀವನದಲ್ಲಿ ಮಾರ್ಪಾಡು ಹೊಂದಿದನು. కాబట్టి దేవుని తర్బీదు, ಆದ್ದರಿಂದ ದೇವರ ಅಭ್ಯಾಸ, ದೇವರು ಕೊಡುವಂತ ಅಭ್ಯಾಸವು అది వేరుగా ఉంటుంది. ಅದು ಬೇರೆ ತರ ಇರುತ್ತೆ. మోషే 40 సంవత్సరాలు ఒక గొర్రెల కాపరిగా డ్యూటీ చేశాడు. ಮೋಶೆ 40 ವರ್ಷಗಳು ಕುರುಬನ ಹಾಗೆ ಉದ್ಯೋಗ ಮಾಡಿದನು. తన మామ దగ్గర, ಆತನ ಮಾಮ ಬಳಿಯಲ್ಲಿ అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡನು, పిల్లల్ని కూడా కన్నాడు. ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ಆಡ್ತನು. ఆ విధంగా మోషే యొక్క జీవితంలో ఒక మార్పు వచ్చింది. ಆ ರೀತಿಯಾಗಿ ಮೋಶೆ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಪಾಟಾಯಿತು. రెండవ 40 సంవత్సరాలు ಎರಡನೆಯ 40 ವರ್ಷಗಳು ఈ మంచి కాపరిగా తాను తర్బీదు పొందాడు. ಒಳ್ಳೆಯ ಕುರುಬನಾಗಿ ಅಭ್ಯಾಸ ಹೊಂದಿದನು. తర్వాత ನಂತರ ఇశ్రాయేలును విడిపించడానికి ఆజ్ఞ కూడా పొందాడు. ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಬಿಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಆಜ್ಞೆಯನ್ನು ಹೊಂದಿದನು. దేవుడు తనను నియమించాడు. ದೇವರು ಆತನನ್ನು ಆ ರೀತಿಯಾಗಿ ನೇಮಿಸಿದನು. నిర్గమకాండం 3:12. ವಿಮೋಚನ ಕಾಂಡ 3:12. నిర్గమకాండ 3:12. ವಿಮೋಚನ ಕಾಂಡ 3:12. దేవుడు తేటగా చెప్పాడు, ದೇವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದನು, నువ్వు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపిస్తావు. ನೀನು ಐಗುಪ್ತಿನಿಂದ ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಬಿಡಿಸ್ತೀಯಾ. ఈ కొండ దగ్గర మీరు దేవుని సేవిస్తారు. ಈ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನೀವು ಕರ್ತನನ್ನು ಸೇವಿಸುತ್ತೀರಾ. మోషే యొక్క జీవితం చాలా అద్భుతకరమైన జీవితం. ಮೋಶೆಯ ಜೀವನವು ಒಂದು ಅದ್ಭುತವಾದಂತಹ ಜೀವನವಾಗಿದೆ. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. అరణ్యకాండ 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. బహు సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో ಮನುಷ್ಯ ಆ ಮೋಸೆ ಭೂಮಿಯ ಮೇಲಿರುವ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯರಿಗಿಂತಲೂ ಬಹು ಸಾತ್ವಿಕನು. లేదా కన్నడలో సరే సరే చెప్పండి, అర్థం చెప్పండి. ಭೂಮಿಯ ಮೇಲೆ ಇರುವವರೆಲ್ಲರಲ್ಲಿ ಮೋಶೆನು ಬಹು ಸಾತ್ವಿಕನಾಗಿದ್ದಾನೆ. తెలుగు బైబిల్లో అట్లా ఉంది, ಕನ್ನಡಲ್ಲೂ ಕೂಡ అట్లా ఉందా? ಬಹು ಸಾತ್ವಿಕ. మనుషులందరిలో, ಮನುಷ್ಯರೆಲ್ಲರಲ್ಲಿ ಬಹು ಸಾತ್ವಿಕನಾಗಿದ್ದಾನೆ. ఎంత గొప్ప సాక్ష్యం! ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ಇದು. కాబట్టి దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. ಆದ್ದರಿಂದ ದೇವರು ಹೃದಯವನ್ನು ಪರೀಕ್ಷಿಸುತ್ತಾನೆ. దేవుడు మన లోపట ఉండే గర్వాన్ని కూడా దేవుడు సూక్ష్మంగా చూస్తాడు. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಗರ್ವವನ್ನು ಕೂಡ ಬಹು ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ನೋಡುತ್ತಾನೆ. లోపట ఎంత తగ్గింపు ఉంటో దాన్ని కూడా చూస్తాడు. ಹೃದಯದಲ್ಲಿ ಎಷ್ಟು ತಗ್ಗುವಿಕೆ ಇರುತ್ತದೋ ಅದನ್ನು ಕೂಡ ನೋಡ್ತಾನೆ. అందుకే మనము దేవుని ముందు సాత్వికులుగా ఉండాలి. ಆದ್ದರಿಂದ ನಾವು ದೇವರ ಮುಂದೆ ಬಹು ಸಾತ್ವಿಕರಾಗಿರಬೇಕು. అది చాలా గొప్ప బిరుదు. ಅದು ಬಹಳ ದೊಡ್ಡ ಸ್ಥಾನ. ఆ విధంగా మనం దేవుని కొరకు వాడబడాలి. ಆ
ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಬೇಕು. మత్తయి సువార్తలో కూడా చదువుతాం కదా, ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ತೀವಲ್ಲ, మత్తయి 5లో ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ సాత్వికులైన వారు ధన్యులు. ಸಾತ್ವಿಕರು ಧನ್ಯರು, ಅವರು ಭೂಲೋಕವನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳು. కాబట్టి ఆ ధన్యత ఎంతో గొప్పది. ಆ ಧನ್ಯತೆ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. మనం దేవుని ముందు ఎంత తగ్గింపు కలిగి వినయం కలిగి ఉన్నామో, ನಾವು ದೇವರ ಮುಂದೆ ದೇವರ ಬಳಿ ಎಷ್ಟು ತಗ್ಗಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ ವಿನಯವುಳ್ಳವರಾಗಿ ಇರ್ತೀವೋ అది దేవుడు గమనిస్తాడు. ಅದನ್ನು ದೇವರು ನೋಡ್ತಾ ಇರ್ತಾನೆ. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾಗ ಏನಂತ ಹೇಳಿದನು? నేను సాత్వికుడను, ನಾನು ಸಾತ್ವಿಕನು, నా కాడిని ఎత్తుకోండి, ನನ್ನ ಕಾಡಿಯ ನಿಮ್ಮ ಮೇಲೆ ಹೋಗಿಬಿಡು. దీన మనసు గలవాడను, దీన మనసుಳ್ಳವನಾಗಿದೆ. యేసు ప్రభువారే అట్లా చెప్పినప్పుడు ఇంకా మనం ఎట్లుండాల? ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದಾಗ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು? కాబట్టి మన జీవితము చాలా జాగ్రత్తతో మనం అంతరంగ స్వభావమును సరి చేసుకొని జీవించాల. ನಮ್ಮ ಆಂತರಂಗಿಕ ಜೀವನವನ್ನು ಎಷ್ಟೋ ಜಾಗ್ರತೆಯಿಂದ ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನ ಬಳಿ ಜೀವಿಸ್ತಾ ಇರಬೇಕು. మనం ఆ విధంగా దేవుణ్ణి స్తుతించాల. ಆ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನ ನಾವು ಸ್ತುತಿಸಬೇಕು. ఇప్పుడు 340 సంవత్సరాలు, ಮೂರನೆಯ 40 ವರ್ಷಗಳು. మొదటి 40 సంవత్సరాలేమో ఐగుప్తులో విద్య నేర్చుకున్నాడు. ಮೊದಲನೆಯ 40 ವರ್ಷಗಳು ಅರಸನ ಮಗನಾಗಿ ಐಗುಪ್ತ್ಯರ ವಿದ್ಯೆಯನ್ನು ಅಭ್ಯಸಿಸಿದನು. రెండవ 40 సంవత్సరాలు ಎರಡನೆಯ 40 ವರ್ಷಗಳು మిద్యానీయుల మధ్యలో గొర్రెల కాపరిగా సాత్వికం నేర్చుకున్నాడు. ವಿಜ್ಞಾನಿಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುರುಬನ ಹಾಗೆ ಕುರಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಾತ್ವಿಕವನ್ನು ಕಲಿತನು. మూడవ 40 సంవత్సరాలు ಮೂರನೆಯ 40 ವರ್ಷಗಳು మోషే బతికింది 120 సంవత్సరాలు. ಮೋಶೆ ಜೀವಿಸಿದ್ದು 120 ವರ್ಷಗಳು. మొదట 40, తర్వాత 40, తర్వాత 40, 40 సంవత్సరాలు. 40 ಸೇರಿ ಅಂದ್ರೆ ಮೊದಲನೇ 40, ಎರಡನೇ 40, ನಂತರ ಮೂರನೇ 40, ಒಟ್ಟು 120 ವರ್ಷಗಳು ಬಾಳಿದನು. మూడవ 40 సంవత్సరాలు ಮೂರನೆಯ 40 ವರ್ಷದಲ್ಲಿ ఇశ్రాయేలును నడిపించాడు. ಇಸ್ರಾಯೇಲರನ್ನು ನಡೆಸಿದನು. అరణ్యములో అద్భుతంగా నడిపించాడు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತವಾಗಿ ಅವರನ್ನು ನಡೆಸಿದನು. దేవుని సేవ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ದೇವರ ಸೇವೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಬಹು ನಂಬಿಕಸ್ಥನಾಗಿದ್ದನು. అది కూడా చాలా ఆశ్చర్యకరమైన మాట. ಅದು ಕೂಡ ಬಹಳ ಆಶ್ಚರ್ಯಕಾದುವಂತ ಮಾತು. నిర్గమకాండం 40, ವಿಮೋಚನ ಕಾಂಡ 40ನೇ ಅಧ್ಯಾಯ. నిర్గమకాండం 40, ವಿಮೋಚನ ಕಾಂಡ 40ನೇ ಅಧ್ಯಾಯ 19వ వచనం. 19ನೇ ವಚನ. ಗುಡಾರದ ಮೇಲೆ ಡೇರೆಯ ಬಟ್ಟೆಗಳನ್ನು ಹಾಸಿ ಆ ಡೇರೆಗೆ ಮೆಲುಕಿಯನ್ನು ಹಾಕಿದನು. 21, 21. ಅದರ ಮೇಲೆ ಕರ್ಪಾಸವನ್ನು ಇಟ್ಟು ಮಂಜೂಷವನ್ನು ಗುಡಾರದೊಳಗೆ ತಂದು ಅದರ ಮುಂದೆ ತೆರೆಯನ್ನು ಇರಿಸಿ ಯೆಹೋವನು ಆಜ್ಞಾಪಿಸುವಂತೆಯೇ ಆಜ್ಞಾಶಾಸನ ಮಂಜೂಷವನ್ನು ಬರೆ ಮಾಡಿದನು. అనేక పర్యాయములు ఈ అధ్యాయంలో ఏం చదువుతామంటే దేవుడు ఆజ్ఞాపించినట్టు మోషే చేసెను. ಎಷ್ಟೋ ಸಲ ಈ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸಿದ ಹಾಗೆ ಮೋಶೆ ಮಾಡಿದನು ಎಂದು ನೋಡುತ್ತೇವೆ. 16వ వచనం. 14ನೇ ವಚನ. మోషే ఆ ప్రకారం చేసెను. మోషే ఆ ప్రకారమే ಮಾಡಿದನು. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను. ಯೆಹೋವನು ಆತನಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಹಾಗೆ ಎಲ್ಲವನ್ನೂ ಮಾಡಿದನು. అలాగుననే చేసెను. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದನು. మోషే దేవుని ఇల్లు విషయంలో ఎంతో నమ్మకంగా క్రమంగా దేవుడు చెప్పినట్టు దేవుడు చూపించినట్టు ఖచ్చితంగా అదే ప్రకారం కొంచెం కూడా మార్పు లేకుండా చేశాడు. ಮೋಶೆ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ನಂಬಿಕಸ್ಥನಾಗಿ ಎಷ್ಟೋ ಖಚಿತವಾಗಿ ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ ಒಂದರಲ್ಲಿ ಕೂಡ ತಪ್ಪದೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದನು. ಹೆಬ್ರಿ 3:2. ಹೆಬ್ರಿಯರಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ಹೆಬ್ರಿಯರಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ.
ಮೋಸೆಯು ದೇವರ ಮನೆಯೆಲ್ಲ ನಂಬಿಗಸ್ತನಾಗಿಯೇ ಯೇಸು ತನ್ನನ್ನು ನೇಮಿಸಿದ ಆತನಿಗೆ ನಂಬಿಗಸ್ತನಾಗಿದ್ದಾನೆ. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ಮೋಶೆ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನಾಗೆ ಇದ್ದ ಹಾಗೆ ಈತನು ಕೂಡ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನಾಗಿದ್ದನು. మోషే యొక్క నమ్మకత్వం ಮೋಶೆಯ ನಂಬಿಕೆಯು ఎంత గొప్పదంటే ಎಷ್ಟು ದೊಡ್ಡದಂತಂದ್ರೆ యేసు ప్రభువారి యొక్క నమ్మకత్వము మోషే యొక్క నమ్మకత్వముతో పోల్చి రాయబడి ఉంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿಕೆಗೆ ಮೋಶೆಯ ನಂಬಿಕೆಯನ್ನು ಸರಿ ಸಮಾನವಾಗಿ ಹೋಲಿಸಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. మనం దేవుని సేవకులం. ನಾವು ದೇವರ ಸೇವಕರು. మనం ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నాం అనేది దేవుడు పరీక్షిస్తాడు. ನಾವು ಎಷ್ಟು ನಂಬಿಕೆಯಿಂದ ದೇವರ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂದು ದೇವರು ಪರೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకు బహుమానం ఇస్తాడు. ಆ ನಂಬಿಕೆಯ ಪ್ರಕಾರ ದೇವರು ನಮಗೆ ಬಹುಮಾನವನ್ನು ಕೊಡ್ತಾನೆ, మెచ్చుకుంటాడు, ಮೆಚ್ಚುಗೆ ಕೊಡ್ತಾನೆ. ఆయన ఆ అంతరంగంలో ఉండే నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. ನಮ್ಮ ಅಂತರಂಗದಲ್ಲಿರುವಂತಹ ನಂಬಿಕತೆಯನ್ನು ಪರೀಕ್ಷಿಸ್ತಾನೆ. ఎవరు చూడకపోయినా, ಯಾರು ನೋಡದೇ ಇದ್ದರೂ ಕೂಡ, ఎవరు మెచ్చుకోకపోయినా, ಯಾರು ಮೆಚ್ಚುಗೆ ಇರದಿದ್ದರೂ ಕೂಡ, ఒకవేళ పొరపాటున మనల్ని నిందించినా, ಒಂದು ವೇಳೆ ನಮ್ಮನ್ನು ವಿನಾಕಾರಣ ನಿಂದಿಸಿದರೂ ಕೂಡ, మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నామో ನಾವು ಎಷ್ಟು ದೇವರಿಗೆ ನಂಬಿಕಸ್ಥರಾಗಿದ್ದೇವೆ అది దేవునికి ఎంతో ప్రాముఖ్యం. ಅದು ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತದ್ದು. కాబట్టి మన జీవితం అలాగ ఉండాలి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಜೀವನವೂ ಇರಬೇಕಾಗಿದೆ. మోషే యొక్క ముఖము ప్రకాశించింది. ಮೋಶೆಯ ಮುಖವು ಪ್ರಕಾಶಿಸಿತು. దేవుని మహిమ. ದೇವರ ಮಹಿಮೆ. కాబట్టి దేవుని మహిమ మోషే యొక్క ముఖం మీద ప్రకాశించింది. ದೇವರ ಮಹಿಮೆಯು ಮೋಶೆಯ ಮುಖದ ಮೇಲೆ ಪ್ರಕಾಶಿಸಿತು. నిర్గమకాండం ವಿಮೋಚನ ಕಾಂಡ 34:29. 34:29. ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು ಶ್ರೀನಾಥವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಾಗ ಅವರು ಯೆಹೋವನ ಸಂಗಡ ಸಂಭಾಷಿಸಿದ್ದರಿಂದ ಅವನ ಮುಖವು ಪ್ರಕಾಶಮಾನವಾಗಿತ್ತು. ಆದರೆ ಆ ಸಂಗತಿಯು ಅವನಿಗೆ ತಿಳಿದಿರಲಿಲ್ಲ. తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ಆತನ ಮುಖವು ಪ್ರಕಾಶಿಸಿದ ಸಂಗತಿ ಮೋಶೆಗೆ ತಿಳಿಯಲಿಲ್ಲ. మోషేకు తెలియకుండానే ముఖం ప్రకాశించింది. ಮೋಶೆಗೆ ತಿಳಿಯದೆಯೇ ಮುಖವು ಪ್ರಕಾಶಿಸಿತು. ఇశ్రాయేలు చూశారు, ಇಸ್ರಾಯೇಲರು ನೋಡಿದರು దేవుని మహిమ. ದೇವರ ಮಹಿಮೆ. దేవుని మహిమ చూపెట్టే సేవ, అంత ఘనమైన సేవ మోషే చేశాడు. ಮೋಶೆ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಘನವಾಗಿ ತೋರಿಸುವ ಹಾಗೆ ಮಾಡಿದರು. ఇంకా మనం కొత్త నిబంధనకు వస్తే ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗಳಿಗೆ ಬಂದರೆ 2 కొరింథీ 3:7. 2 ಕೊರಿಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. 2 ಕೊರಿಂಥ 3ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. ಮರಣ ವಿಧಿಸುವ ನಿಯಮದ ಸೇವೆಯು ಕಲ್ಲಿನ ಮೇಲೆ ಲಿಖಿತವಾದ ಅಕ್ಷರಗಳಲ್ಲಿ ಆಧಾರಗೊಂಡಿದ್ದರೂ ಪ್ರಭಾವದಿಂದ ಕೂಡಿದ್ದಾಗಿತ್ತು. ಆ ಪ್ರಭಾವದಿಂದ ಮೋಸೆಯ ಮುಖಕ್ಕೆ ಬಂದ ಪ್ರಕಾಶವು ಕುಂದಿ ಹೋಗುವಂತದ್ದಾಗಿದ್ದರು. ಅದರ ನಿಮಿತ್ತ ಇಸ್ರಾಯೇಲರು ಅವರ ಮುಖವನ್ನು ನೋಡಲಾರದೆ ಇದ್ದರು ಎಂಬುದಾಗಿ. మోషే యొక్క ముఖము ప్రకాశించింది. ಮೋಶೆಯ ಮುಖವು ಪ್ರಕಾಶಿಸಿತು. దేవుని మహిమ. ದೇವರ ಮಹಿಮೆ. మోషే యొక్క ధర్మశాస్త్రం, మోషేయ ధర్మశాస్త్రము కేవలం పాపానికి శిక్ష ఉంది అని చెప్పడానికి, ಪಾಪಕ್ಕೆ ಶಿಕ್ಷೆ ಇದೆ ಎಂದು ಹೇಳುತ್ತದೆ.
ఇప్పుడు మనం చెప్పే సువార్త ఏంటి? ಈಗ ನಾವು ಹೇಳುವಂತ ಸುವಾರ್ತೆ ಏನು? పాపానికి శిక్ష ఉంది, ಪಾಪಕ್ಕೆ ಶಿಕ್ಷೆ ಇದೆ, కానీ ಆದರೆ దాని నుండి యేసు ప్రభుని నమ్మటం ద్వారా క్షమాపణ పొందొచ్చు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವಿಡುವುದರಿಂದ ಕ್ಷಮೆಯನ್ನು ಹೊಂದಬಹುದು, శిక్ష నుండి తప్పించుకోవచ్చు. ಶಿಕ್ಷೆಯಿಂದ ತಪ್ಪಿಸಲ್ಪಡಬಹುದು. కాబట్టి ఇప్పుడు మనం చెప్పే సువార్త మోషే చెప్పిన ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనది. ಈಗ ನಾವು ಹೇಳುವಂತ ಸುವಾರ್ತೆ ಮೋಶೆ ಹೇಳಿದಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರಕ್ಕಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠವಾದಂತದ್ದು. అందుకే మన ముఖము ఇంకెంత ప్రకాశించాలా? ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಮುಖವು ಇನ್ನೆಷ್ಟು ಪ್ರಕಾಶಿಸಬೇಕೋ. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే సువార్త ನಾವು ಹೇಳುವಂತ ಸುವಾರ್ತೆ కేవలం తీర్పు కొరకు కాదు, క్షమాపణ కొరకు. ಕೇವಲ ತೀರ್ಪುಗಾಗಿ ಮಾತ್ರವಲ್ಲ, ಕ್ಷಮೆಗೋಸ್ಕರ ಹೇಳುವಂತದ್ದು. కాబట్టి మన జీవితము మోషేలాగా కావాలి. ನಮ್ಮ ಜೀವನವು ಮೋಶೆಯ ಹಾಗೆ ಇರಬೇಕು. మోషే దేవునికి చాలా సమీపంగా జీవించాడు. ಮೋಶೆ ದೇವರಿಗೆ ಬಹಳ ಸಮೀಪವಾಗಿ ಜೀವಿಸಿದನು. స్నేహితుని వలె మాట్లాడాడు, ಸ್ನೇಹಿತನಾಗಿ ಮಾತನಾಡಿದನು, ముఖాముఖిగా మాట్లాడాడు. ಮುಖಾಮುಖವಾಗಿ ಮಾತನಾಡಿದನು. మోషే ఒంటరిగా పోయి దేవుని సన్నిధిలో 40 రోజులు కూడా ఉన్నాడు. ಮೋಶೆ ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಹೋಗಿ 40 ದಿನಗಳು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕಳೆದನು. ఇశ్రాయేలీయులు భయపడ్డారు ಇಸ್ರಾಯೇಲರು ಹೆದರಿದರು దేవుని సన్నిధిలో. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ. మోషే మాత్ర దేవునికి సమీపంగా వెళ్ళాడు. ದೇವರಿಗೆ ಸಮೀಪವಾಗಿದ್ದನು. అది మనం కూడా ఆ విధంగా ఉండాలి. ನಾವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿರಬೇಕು. 33:11 నిర్గమకాండం. ವಿಮೋಚನಕಾಂಡ 33:12. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ಮನುಷ್ಯನು ಸ್ನೇಹಿತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ ಹಾಗೆ ಯೆಹೋವನು ಮುಖಾಮುಖಿಯಾಗಿ ಮೋಶೆಯೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಬಂದನು. సమీపంగా మాట్లాడాడు. ಸಮೀಪವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಬಂದನು. దేవుడు మోషేతో మాట్లాడాడు, ದೇವರು ಮೋಶೆಯೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದನು, మోషే దేవునితో మాట్లాడాడు. ಮೋಶೆ ಕೂಡ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದನು. ఒకటి ఎంత గొప్ప సాక్ష్యం. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ಇದು. అందుకే మన జీవితం కూడా అలాగ ఉండాలి. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೀವನವು ಅದೇ ರೀತಿಯಾಗಿರಬೇಕು. దేవునికి మనం అతి సమీపంగా ఉండాలి, స్నేహితుని వలె మాట్లాడాలి. ದೇವರಿಗೆ ನಾವು ಅತಿ ಸಮೀಪವಾಗಿ ಸ್ನೇಹಿತರಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾ ಇರಬೇಕು. హృదయం తెరిచి మాట్లాడాలి, ಹೃದಯವನ್ನು ಬಿಚ್ಚಿಟ್ಟು ಮಾತನಾಡಬೇಕು, నేరుగా మాట్లాడాలి, ನೇರವಾಗಿ ಮಾತನಾಡಬೇಕು, ముఖాముఖిగా మాట్లాడాలి. ಮುಖಾಮುಖಿಯಾಗಿ ಮಾತನಾಡಬೇಕು. ఆ విధంగా మాట్లాడేది కూడా మోషే యొక్క అనుభవం. మోషేయ అనుభవం ఆ ರೀತಿಯಾಗಿತ್ತು. కాబట్టి మన జీవితం కూడా దేవుని సేవకులుగా అలాగా జీవించడానికి దేవుడు మనకు సహాయపడును గాక. ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರ ಸೇವಕರಾಗಿ ನಾವು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವುದಕ್ಕೆ ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. దానికోసం మనం సిద్ధపడాలా? ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಸಿದ್ಧಪಡಬೇಕು. మనం దేవునికి సమీపస్తులు కావాలా? ನಾವು ದೇವರಿಗೆ ಸಮೀಪಸ್ಥರಾಗಿರಬೇಕು. దీనులు కావాలా? ದೀನರಾಗಿರಬೇಕು. మన ముఖం కూడా ప్రకాశించాలా? ನಮ್ಮ ಮುಖವು ಕೂಡ ಪ್ರಕಾಶಿಸಲ್ಪಡಬೇಕು. ఆ విధంగా దేవుడు మనలను ఒక స్నేహితుని వలె చేర్చుకొని గొప్ప సేవ జరిగిస్తాడు. ಆ ರೀತಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸ್ನೇಹಿತರಾಗಿ ಸೇರಿಸಿಕೊಂಡು ದೊಡ್ಡ ಸೇವೆಯನ್ನು జరిగిಸುತ್ತಾನೆ. దేవుడు మనకు సహాయపడును గాక. ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿ. కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుతాం. ಸ್ವಲ್ಪ ಸಮಯ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕಳೆಯೋಣ. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో చేయెత్తితే మైక్ ఇస్తారు. ಯಾರಾದರೂ ಸಿದ್ಧವಾಗಿದ್ದರೋ ಅವರು ಕೈ ತೋರಿಸಿದ್ದಾರೆ ಮೈಕ್ ಕೊಡುತ್ತೇವೆ.